పరీక్ష ఏదైనా ఫలితాలలో అందనంత ఎత్తులో ట్రినిటీ ఇంటర్ మరియు ఐఐటి నీట్ అకాడమీ అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు సంప్రదించండి ట్రినిటీ విద్యా సంస్థలు. ప్రపంచ కుబేరుడు, ప్రపంచ సుసంపన్నుడైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడైన అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు జరగబోతున్నాయి. మొన్ననే మనం చూసాం ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో ఎంత హంగామా జరిగిందో, ఎంత హల్చల్ జరిగిందో. ప్రపంచం నలుమూలలో ఉన్న అతిరథ మహారథులందరూ వచ్చారు. ప్రీ వెడ్డింగే ఎలా జరిగిందంటే ఇంకా పెళ్లి ఎలా జరగబోతుందో మీ ఊహలకే వదిలేస్తున్నాను. అయితే ఇప్పుడు ఏంటంటే మ్యాటరు, మనం ఎందుకు ఆయన పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం, ఇంకా చాలా రోజులు ఉన్న పెళ్లి గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం, దానికి చాలా పెద్ద కారణం. అదేంటంటే ప్రపంచ సుసంపన్నులైన, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తులందరూ ఈ పెళ్లికి రాబోతున్నారు. మరి ఈ పెళ్లికి వచ్చే అతిథులకు మన కరీంనగర్ నుంచి వెళ్ళి బహుమతులు వెళ్ళబోతున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. ముఖేష్ అంబానీ గారి చిన్న కుమారుడైన అనంత్ అంబానీ పెళ్లి రాధికా మర్చెంట్ తో జరగబోతుంది. అయితే ఈ పెళ్లి వేడుకల్లో రిటర్న్ గిఫ్టులు మన కరీంనగర్ లో ఉన్న చందన ఫిలిగ్రీ, సిల్వర్ ఫిలిగ్రీ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇక్కడ నుండి గిఫ్ట్లు వెళ్ళబోతున్నాయి. మన కరీంనగర్ నుండి ప్రపంచ కుబేరునికి బహుమతుల, అవి ఎలాంటి బహుమతులు ఏంటి, ఇలాంటి చాలా ఆసక్తికర విషయాలన్నీ మనం తెలుసుకోబోతున్నాం. అండ్ ఎలాంటి గిఫ్ట్లు ఇవ్వబోతున్నారు, వీళ్ళు ఎలాంటి గిఫ్ట్లు తయారు చేసుకోబోతున్నారు అంటే వీరికి కూడా ఫిలిగ్రీలో మంచి చరిత్ర ఉంది. మనకున్న సమాచారం ప్రకారం ఈ చందన ఫిలిగ్రీ వాళ్ళకి 400 రకాల ప్రత్యేకమైన ఐటమ్స్ తయారు చేయమని వీళ్ళకు ఆర్డర్స్ వచ్చాయట. మరి ఎలాంటివి ఆ 400 రకాలు ఏంటి, అందులో విశేషాలు ఏమున్నాయి, అలాంటి విశేషాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం వారి మాటల్లోనే. చలో రండి. నా పేరు ఆకూజి వెంకటేశ్వర్లు. ఈ అవకాశం ఎలా వచ్చింది? ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ గారి చిన్న కొడుకు, ఆయన వివాహ వేడుకల్లో ఆ అవకాశం ఎలా వచ్చింది? ఇంత పెద్ద అవకాశం. ఆయన అనుకుంటే ప్రపంచంలో ఎక్కడి నుండి అయినా కానీ బహుమతులు తీసుకురాగలడు. కానీ మీకే ఎందుకు ఈ అవకాశం వచ్చింది? దానికి గల కారణాలు ఏంటి? ఈ అవకాశం ఎలా వచ్చిందంటే అది మనకు ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ అవకాశం అనేది మన స్టేట్ గవర్నమెంట్ అంటే ఏపీ, తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి ఎప్పుడు ముఖేష్ అంబానీ గారు వచ్చినా, ఎవరు వచ్చినా వాళ్ళకి మన ఫిలిగ్రీ గిఫ్ట్స్ అనేది ఇవ్వడం అనేది చాలా సార్లు చూసాము. మేము చాలా ఫొటోస్లో చూసాము. మన గిఫ్ట్స్ అనేది వాళ్ళకు మన సీఎంస్ ఇవ్వడం అనేది జరిగింది. అలా వాళ్ళు చూసారో అది ఏంటో మనకు తెలియదు. తర్వాత వచ్చేసి వాళ్ళు స్వదేశీ అని ఒకటి ఐన్ క్రాఫ్ట్ షోరూమ్ స్టార్ట్ చేస్తారు. దానికి సంబంధించిన మనము చాలా వరకు మేము ఐటమ్స్ అనేటివి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ నేపథ్యంలో మన క్రాఫ్ట్‌ని చూసి వాళ్ళు చూజ్ చేసుకొని కొన్ని రకాల సజెషన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు కొన్ని కొన్ని మార్పులు, చేర్పులు చేసి కొన్ని చేశారు. దానికి సంబంధించి చాలా ఐటమ్స్ అనేటివి శాంపిల్స్ చాలా పంపించాము. ఆ తర్వాత ఇందులో కొన్ని సెలెక్ట్ చేసుకొని అందులోకెళ్ళి కొన్ని మాకు ఆర్డర్ ఇవ్వడం అనేది జరిగింది. ప్రస్తుతం అదే ఆర్డర్ అనేది ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాము. వాళ్ళు పెళ్ళికి సంబంధించి చాలా ఐటమ్స్ తీసుకున్నారు. ఎవరు ఏంటి, దేనికి యూజ్ చేస్తారో మాకు కూడా తెలియదు. చిన్న ఐటమ్స్, పెద్ద ఐటమ్స్ చాలా ఉన్నాయండి. అందులో ఈ ఆర్డర్ ద్వారా మేము ఇవ్వడం జరుగుతుందండి. ఎలాంటి ఆర్డర్ మీరు ఇవ్వబోతున్నారు? అంటే బహుమతులు ఎలా తయారు చేశారు, ఎలా ఉండబోతుంది? పెళ్ళికి సంబంధించిన బొట్టు పెట్టెనే గానీ, బొట్టు పెట్టె అంటే ఒక జ్యువెల్లరీ బాక్సే గానీ, ఒక సెంట్ బాటిల్సే గానీ, ప్లేట్స్ గానీ, అందులో డిఫరెంట్ మిర్రర్ కోమ్ లాంటి చాలా ఐటమ్స్ ఉంటాయండి. అందులో అన్ని రకాల ఐటమ్స్ ఆర్డర్ ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ బాక్సెస్ టైప్‌లో చాలా బాక్సెస్, చిన్న చిన్న ప్లేట్స్ అలాంటివి గూడా ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఆర్డర్ ఎంత సార్? ఎన్ని లక్షల ఎంతలో ఉంది? అది అలా అఫీషియల్‌గా అది మేమేం చెప్పరాదండి. ఐటమ్స్ ఎన్ని ఐటమ్స్? ఒక 400 ఐటమ్స్ వరకు ఉన్నాయండి. ఒక 400 ఐటమ్స్ వరకు చిన్నయి, పెద్దయి కలిపి ఉంటాయండి. దాదాపు. అందులో ముఖ్యంగా ఎక్కువ చెప్పింది మీకు ఎక్కువ టైం తీసుకుంది ఏంటి? టైం అంటే ఆల్రెడీ పెద్ద ఐటమ్స్‌లో కొంచెం టైం తీసుకుంటుందండి. కొంచెం స్వాన్ ఉందనుకోండి. స్వాన్‌కి సంబంధించి 3 డైమెన్షన్‌లో చేసే ఐటమ్స్ అనేది కొంచెం టైం తీసుకుంటాయి. వీణ లాంటి అయినా కొన్ని ఐటమ్స్ అనేటివి టైం తీసుకుంటది. కొన్ని ఏంటంటే ప్లేట్స్ లాంటివి కొంచెం తక్కువ టైంలో అవుతది. వాటిని బట్టి వాళ్ళు ఆర్డర్ ఇది టైం టైం తీసుకోవడానికి కాదు గానీ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్‌ని బట్టి మేము టేకప్ చేసి చేయడం అనేది జరుగుతుందండి. ఇప్పుడు అంటే ఈ మొత్తం ఉన్న గిఫ్ట్‌లో మీకు ఎక్కువ బాగా నచ్చింది, అద్భుతంగా అనిపించింది ఏంటి? అంటే మాకు ప్రతి ఒక్క ఐటెమ్ మాకు సాటిస్ఫాక్షన్ అండి. ఎందుకంటే అన్నీ మేము కష్టపడి చేసేది అదే అలా అని కాదు. ఇప్పుడు అంటే ఒకటి మనం రెగ్యులర్ చేస్తుంటాం. దానిలో కొంచెం మార్పులు, చేర్పులు చేస్తే అది కూడా మనకు మంచిగా అనిపిస్తుంటది. అట్లేం లేదు. మాకు ఇది, అది అనేది ఏం లేదు. అన్ని క్రాఫ్ట్స్ మేము చేసే ఐటెమ్ ప్రతి ఒక్కటి ఎన్ ఓవరాల్‌గా మనం చేసే ఐటెము డిజైన్ వేరే ఉండొచ్చు. అంటే అందులో చేసే నక్షి అనేది అంతా మేము ఒకటే నక్షి చేస్తుంటాము. అందులో మార్పులు, చేర్పులు చేస్తాం. ఇందులో గుర్తింపు ఏంటి అంటే అందులో ఉన్న నక్షి, అందులో ఉన్న సన్న తీగతో చేసే పనికి దానికి గుర్తింపండి. అది ఎందులో అయినా మేము అందులో తీర్చిదిద్దే పనితనంలో ఉంటుందండి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఆర్టిజన్ ఒక్కొక్క రకంగా తృప్తిగా చేస్తా. అలా ఇది గొప్ప, అది తక్కువ అనేది ఏముండదండి. చాలా వరకు అన్నీ మాకు ఒకటేలాగా చూస్తామండి మేమైతే.
ప్రపంచ సంపన్నుడు, సుసంపన్నుడు. ఇప్పుడు ఆయనకి దేశ విదేశం నుండి, ప్రపంచం నుండి ముఖ్య అతిథులు, వీవీఐపీలు వస్తుంటుండ్రు. సో, వీళ్ళకు మీ ద్వారా గిఫ్ట్‌లు పోతుంటే ఏమనిపిస్తుంది? ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇలాంటి అవకాశం రావడం అనేది మా సొసైటీకి చాలా గర్వకారణం కదండీ. ఇప్పుడు మన కరీంనగర్ పేరును ఇంత పెద్దగా మనకు బయటికెళ్ళి మనకొక మంచి అందరి చేతుల్లో మన వస్తువు అనేది ఉంది. ఒక కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ దానికి సంబంధించి ఒక ట్యాగ్ ఉంటుంది. దానిలో చూసిన వాళ్ళందరూ ఆహా! ఇది కరీంనగర్ అంటే ఒక గుర్తింపు అనేది మాకు రావడం అనేది మాకే కాదు మన డిస్ట్రిక్ట్‌కే, మన స్టేట్‌కే మంచి గుర్తింపు అని నేను అనుకుంటున్నానండి. ఇప్పటి వరకు ఈ వీఐపీలకు మీరు మీలా ఇక్కడ నుండి మనకు బహుమతులు వెళ్ళాయి. అంటే వీవీఐపీలకు ఎక్కువ శాతం ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే వాటిలో ఏంటంటే ఇవాంకా ట్రంప్ వచ్చినప్పుడు చార్మినార్ లాంటివి ఒకటి మన సంబంధించిన కొన్ని మొన్న జరిగిన G20 సమావేశాల్లో కోనార్క్ వీల్ అంటే కోనార్క్ వీల్ అంటే ఒక టైం తెలియజేస్తుంది. అలాంటిది ఒకటి గుర్తించి మేము కొన్ని చేసాము. వాళ్ళు కూడా కొన్ని వాటికి సజెషన్స్ ఇచ్చారు. అట్లాంటి వాళ్ళు అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకంగా ఆర్డర్స్ ఇస్తుంటారు. వాటికి సంబంధించి మేము ఏ ఏ ఐటెమ్ అయినా ఎలా అయినా అని దాన్ని మార్చుకొని ఎలా అంటే అలా చేస్తామండి. ఆర్డర్స్ అన్నీ ఇప్పుడు రెడీ అయిపోయినాయా? రెడీ టు గోనా? ఆల్రెడీ చాలా వరకు రెడీ అయినాయండి. ఇప్పుడు ఇంకా కొన్ని వర్క్‌లో ఉన్నాయండి. రిటర్న్ గిఫ్ట్స్ లాంటియన్నీ రెడీ అవుతున్నాయండి. ఒక 1 మంత్ లోపలనే కంప్లీట్ అయిపోతాయండి. 1 మంత్ అని కాదు. ఇక వాళ్ళకి చాలా తక్కువ టైం ఉంది మాకైతే. ఆ టైం లోపల మేము కంప్లీట్ చేసేస్తాం. ఇప్పుడు మనం చందన సిల్వర్ ఫిలిగ్రీలో ఉన్నాం. ఇక్కడ మనం ఐటెమ్స్ చూడొచ్చు. రకరకాల ఐటెమ్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూడొచ్చు మనం. ఇక్కడ నుండి మనకు అంబానీ గారికి రిటర్న్ గిఫ్ట్స్ వెళ్ళబోతున్నాయి. వెంకటేశ్వర స్వామి, దాని తర్వాత కలశాలు, దీపానికి సంబంధించిన దీపారాధన చేసుకోవడానికి, అదేవిధంగా షటగోపాలు, అంటే ఒక హ్యాండ్‌మేడ్ తోటి ఎన్ని రకాలుగా చేయొచ్చో అన్ని రకాల ఐటెమ్స్ ఇందులో ఉన్నాయి. చేతితోటి ఇక్కడ చేసేటండి దాదాపుగా హ్యాండ్‌మేడ్‌యే ఉంటాయి. ఇందులో ఎలాంటి యంత్రాలు గానీ అలాంటివి వాడకుండా చేతితోటే చేస్తుంటారు. ఇది అందుకోసమే ఇక్కడ చేతితోటి చేయడం వల్ల కొంచెం అంటే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. కాకపోతే చేసేది మాత్రం అద్భుతంగా ఉంటది. ఏదైనా గానీ ఇది చూస్తుంటే వాళ్ళకి ఇచ్చింది ఈ రకంగా చేయమంటే అదే రకంగా వాళ్ళు మనకు అచ్చుగుద్దినట్టు చేసేస్తారు. అలాంటి ప్రింట్స్ వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏంటి ఆ తయారీ విధానం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు బ్రదర్ చేతులతోటి జిమ్మికులు చేస్తున్నారు. వాళ్ళు చేసే వర్క్ ఏంటిది, అదేవిధంగా దీన్ని ఏమంటారు ఒకసారి తెలుసుకుందాం. బ్రదర్ మీ పేరు? నా పేరు కేశవాచారి. ఇది వచ్చేసి ఇది నక్లెస్ అండి. ఇది మొత్తం హ్యాండ్‌మేడే. ఫస్ట్ ఘాట్లు పట్టడం ప్రాసెస్ ఉంటుంది. ఇది అయిపోయినాక ఫిల్అప్ ఉంటుంది. ఇది మాస్టర్ వర్క్ వేస్తాం. ఇంకా వేరే వాళ్ళు చేసేవాళ్ళు చిన్న చిన్న ఫిల్లింగ్స్ అంతా లేడీస్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి నక్లెస్, ఇది లాకెట్, ఇది వచ్చేసి లాకెట్. డిజైన్స్ అన్నీ తీసేసుకున్నాక దాని అవుట్లైన్స్ అన్నీ మేము పట్టేసినాక ఫిల్అప్ చేయడానికి ఒక వుడ్ దానికి చెక్కకేస్తాం. అంటే మైదా పూసి చెక్కగడం అని ఉంటుంది. దాని తర్వాత వర్క్ అంతా వేరే వాళ్ళు చేస్తాం. డిజైన్ ఎక్కడ నుండి తీసుకుంటారు? ఇది ఫస్ట్ అయితే డ్రా మేము చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత దాని మార్పులు పేజీలు అన్న వాళ్ళు చేస్తారు. దాన్ని కంటిన్యూ చేయడం. ఇది వాస్తవానికి ప్రింటింగ్ ఒక మోడల్ ఇస్తారు వాళ్ళు, అది చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా డైరెక్ట్ ఉంటాయి తీసుకోవడం. ఇది అంటే కస్టమర్ వాళ్ళ చాయిస్ ఉంటాయి. కొంతమంది ఇట్లా కావాలని చెప్తా ఉంటారు. దాన్ని మేము తీసి చేయడం జరుగుతుంది. కొంతమంది డైరెక్ట్ చెప్పేస్తారు. దాన్ని ఐడియా కొద్ది డ్రా చేసుకొని అవుట్లైన్స్ తీసేసుకొని చేస్తాం. కస్టమర్ వాళ్ళ కోరికలకు అనుకూలంగా తగ్గట్టు కొన్ని స్టోన్స్ కావాలని పెడతారు. ఒకని ఇక్కడ పెట్టండి మంచిగా ఉంటుందని చెప్తే వాళ్ళు దాన్ని బట్టి డ్రా చేసుకొని అవుట్లైన్ చూపించినాక వాళ్ళు ఓకే అంటారు. దాన్ని బట్టి మేము చేసేస్తాం. ఇది మామూలుగా ఇది ఎన్ని తులాలు ఉంటుంది, ఎంత దీని కాస్ట్ అంతా అనాలిసిస్ చేసుకుంటారు. ఇది దగ్గర వస్తుంది 30 grams 25 grams వస్తుంది. 35 grams. ఎంత టైం తీసుకుంటుంది? 2 days అయినా పడుతుంది. చిన్న చిన్న ఐటమ్స్ 2 days పడుతుంది. ఇక్కడ మనకు చాలా మంది లేడీస్ కూడా వర్క్ చేస్తున్నారు, ఆడవారు కూడా ఇందులో వర్క్ చేస్తున్నారు. వారికి కూడా ఇక్కడ జీవనోపాధి దొరుకుతుంది. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలాంటి చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి డిజైన్ చేస్తున్నారు, దానికి ఎంత వర్క్ టైం తీసుకుంటుందో ఆ విషయాలను తెలుసుకుందాం. మేడం మీ పేరు? ఏం చేస్తున్నారు మీరు? ఏం వర్క్ చేస్తున్నారు? ఫిలిగ్రీ వర్క్ చేస్తున్నారు. పచ్చీస్ పాతకాలంది ఆట, దీన్ని ఆడుకుంటారు. వెండి పచ్చీస్. దీనికి గవ్వలు కూడా వస్తాయి, కాయిన్స్ వస్తాయి, పెట్టుకొని ఆడుకుంటారు. అంటే మీ డిజైన్ ఫస్ట్ చూపిస్తారా?
ఒక పైన ఘాటేసి ఇస్తారు, ఇది జిరాక్స్ ఇస్తారు. జిరాక్స్ ప్రకారం మేము చేస్తాం. ఎంత టైం తీసుకుంటది? 2 days. అంటే మీరు ఓన్లీ ఈ ఆర్డర్కి సంబంధించిన లేకపోతే అన్ని ఆభరణాలు చేయగలరా? అన్ని ఆభరణాలు జిరాక్స్ ఇస్తే ఏదైనా చేయగలం. ఎంత టైం తీసుకుంటది? ఈ వర్క్ని బట్టి ఉంటది. అంబానీకి మనం వెండి పర్సులు ఇస్తున్నామా? అంబానీకి దానికి సంబంధించి ఎంత టైం తీసుకుంటది ఈ వెండి పర్సు చేయడానికి? 1 week దాకా పడుతుంది. వాళ్ళు అంటే అటు సైడ్ వాళ్ళు ఫ్రేమ్ వేసి ఇస్తారు, ఇందులో మేము ఫిల్అప్ చేసి ఇస్తాం, ఇట్లా సుడుగులు అవన్నీ నింపిస్తాం. అమ్మ మీ పేరు? నా పేరు అరుణ. ఏం చేస్తారు? ఏం వర్క్ చేస్తారు? హెయిర్ క్లిప్స్ అంటే మీరు ఇది ఒకటేనా ఇంకా అన్ని రకాలు చేయగలరు? అన్ని రకాలు చేస్తాం. మీ పేరు? సమత. ఏం తయారు చేస్తుంది? హెయిర్ పిన్స్. ఎంత టైం తీసుకుంటది ఇది? 2 days. సో ఫ్రెండ్స్ చూసారే కదా అంబానీ గారి ఇంట్లో పెళ్లి ఎలా ఉండబోతుందో మనం ఈ గిఫ్ట్లను చూసే మనం అర్థించుకోవచ్చు. వెండి పరుసులు, వెండి నాణాలు, వెండి ట్రేలు, ఇలా చెప్పుకుంటే చాలా విషయాలు అన్ని ఇక్కడ నుండి మన కరీంనగర్ నుండే వెళ్ళబోతున్నాయి. అంటే మీకు అర్థమైపోయింది ఈ రకంగా చూసుకుంటే పెళ్లి ఎంత ఘనంగా జరగబోతుంది ఏంటి. అన్ని వెండితోట చేస్తున్నారు. చాలా రకాలైన ఐటమ్స్ అన్ని మనం చూసాం, వాళ్ళ మాటలు తెలుసుకున్నాం. సో ఇది అంబానీ గారి పెళ్లి వేడుకల రిటర్న్ గిఫ్ట్ల సంగతి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, టాటా, బై బై. నేను మీ ఆయుష్ రామ్.